హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, హార్ట్ షేప్ పిల్లో కవర్ కోసం అండి ఇలా రెడీ చేసుకున్నాను. ఓకేనా. చూడండి, ఇది ఈ పీసెస్ అయితే క్రాస్ పీసెస్ ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇది మన కటింగ్ వీడియో తీయలేదండి. ఓకేనా. ఇలా 10x10 పీసెస్ 2 పీసెస్ తీసుకొని ఇలా సెంటర్ మడత వేసుకొని ఇలా షేప్ ఇచ్చుకుంటే ఇలా హార్ట్ షేప్ వస్తుందండి కటింగ్. ఓకేనా. తర్వాత ఒక పీస్కి ఇలా జిప్ జాయింట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా పీస్ మనం క్రాస్ పీసెస్ని జాయింట్లు చేసుకొని ఇలా ఒకవైపు స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత చూడండి, ఒక పీస్ తీసుకొని ఒరిజినల్ సైడ్ చూడండి, మనం జిప్ వేసుకున్నాం కదా, ఈ పీస్ అయినా ఆ పీస్ అయినా దేనికైనా ఇలా ఒరిజినల్ వైపే ఇలా మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి, ప్రిల్స్. ఓకేనా. ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి చుట్టూరును ఈ క్లాత్తో. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్రాస్ పీసెస్ని జాయింట్ చేసుకొని సెంటర్ మడత పెట్టి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ప్రిల్స్గా ఇలా పెట్టుకోవాలండి చుట్టూరును. మనం ఒక క్లాత్కి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చివరిని మాత్రం ఓపెన్ ఉంచుకోవాలండి. చూడండి, మూలన ఉంచుకున్న తర్వాత ఇలా ఒక పీస్ అయితే మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా. తర్వాత చూడండి, అది ఒరిజినల్ వైపే కదా పెట్టాం ప్రిల్స్. తర్వాత కూడా ఈ క్లాత్ కూడా తెచ్చి ఒరిజినల్ వైపే మనం ఒరిజినల్స్ 2 కలవాలి. ఓకేనా. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. చూడండి, మనం ప్రిల్స్ పెట్టుకున్న దగ్గర ఈ క్లాత్ కూడా సేమ్ ఎలా అయితే పెట్టుకున్నామో అలా దాని మీదనే ఈ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా. అప్పుడు ప్రిల్స్ మధ్యలో ఉంటాయండి. ఓకే. జిప్ మాత్రం ఓపెన్ చేసుకొని ఉంచుకోండి, మనం తిరిగేసుకోవడానికి బాగుంటుంది, మర్చిపోకుండా. ఓకేనా. చూడండి, ఇలా చివరి వరకు కుట్టుకోవాలండి. చుట్టూరును జాయింట్ చేసుకోవాలి. మనం ప్రిల్స్ పెట్టుకున్న దాని మీదే జాయింట్ చేసుకోవాలండి. మనం ప్రిల్స్ పెట్టి ఎక్కడైతే కుట్టు వేసామో అలానే సేమ్ ఈ క్లాత్ పైన పెట్టి సేమ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టూ మూలలో అవి కట్టింగ్స్ పెట్టుకోవాలండి, మనకి షేప్ బాగా రావడం కోసం. చూడండి, ఈ జిప్పు దగ్గర నుంచి తిరిగేసుకోవాలి. ఓకేనా. తిరిగేసుకుంటే మనకి హార్ట్ షేప్ పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. మనకి ఎంత సైజు కావాలంటే అంత పెద్ద క్లాత్ తీసుకోవాలండి. ఓకేనా. చూడండి, నేనైతే టాప్ స్టిచ్ కూడా పైన కూడా ఒక కుట్టు వేసుకుంటున్నానండి. అంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం, నీట్గా కూడా ఉంటుంది కుట్టు వేసుకుంటే. ఓకేనా. ఇలా కుట్టు వేసుకోవాలండి చుట్టూరును. కుట్టు వేసుకున్న తర్వాత చూడండి కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, మిషన్ కుట్టే వాళ్ళకి దగ్గర ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇలా క్లాత్స్ అయితే ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్ చిన్న చిన్న పీసులు, అవి పెట్టుకొని నేనైతే నింపేశానండి ఇందులోని. ఓకేనా. ఇప్పుడైతే మన హార్ట్ షేప్ పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.